ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బోన్తో పాటు శివశక్తి దత్తా గారు ఉన్నారు. శివశక్తి దత్తా గారు అంటే విజయేంద్ర ప్రసాద్ గారికి అన్నగారు, కీరవాణి గారికి తండ్రి గారు, రాజమౌళి గారికి పెదనాన్నగారు, శ్రీలేఖ గారికి పెదనాన్నగారు. ఇవి కాకుండా స్వయంగా ఆయన రచయిత, గేయ రచయిత, సంగీతవేత్త, చిత్రకారుడు, కథకుడు, తెలుగు సంస్కృత రెండు భాషల్లోనూ సమానమైన పాండిత్యం కలిగి అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిన వారు. నిన్ననే ఫిబ్రవరికి మొన్న ఆస్కార్ అవార్డు, నిన్ననే అవార్డు నేషనల్ అవార్డుల పంట పండింది. అలాగే బాహుబలి అద్భుతాన్ని సృష్టించింది. ఈ నేషనల్ అవార్డ్స్ పంట పండించుకున్న త్రిబుల్ సినిమా గురించి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళ కుటుంబం అంతా కూడా సినిమా పరంగా విజయ పరంపరతో ముందుకు సాగింది. వారంటూ సినిమా పరిశ్రమలో మొట్టమొదటి అడుగుపెట్టిన వారు శివశక్తి దత్తా గారే. శివశక్తి దత్తా గారితో ప్రారంభమైన సినిమా ప్రస్థానం కాలభైరవ వరకు సాగి ఆ కుటుంబానికి గొప్ప గౌరవాన్ని, ఆ కుటుంబం ద్వారా తెలుగు సినిమాకు గొప్ప ఖ్యాతిని, అలాగే భారతీయమైన సినిమాకు కూడా, భారతదేశ సినిమాకు కూడా గొప్ప ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇచ్చింది. అటువంటి శివశక్తి దత్తా గారితో మాట్లాడి వారి గురించి, వారి కుటుంబ నేపథ్యం గురించి, వారి సినిమా ప్రయాణం గురించి, వాళ్ళ కుమారుల గురించి, వాళ్ళ అన్నదమ్ముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. అదే మీ కుటుంబ విజయ పరంపరలో మనం వెళ్తున్నాము. అలాగే త్రిపురారికి నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు, అలాగే కీరవాణి గారికి పద్మశ్రీ, ఇవన్నీ తెచ్చిపెట్టాయి. బాహుబలి ఇంక చెప్పక్కర్లేదు దాని ఇది. సో మీ విజయ పరంపర కీరవాణి గారు, రాజమౌళి గారు అందరూ కూడా విజయ పరంపరలో వెళ్తున్నారు. రాజమౌళి గారి సినిమాలో ఒక్క క్షణం నటించిన చాలా పెద్ద పెద్ద నటులు కూడా అనుకుంటారు, చాలామంది నటులు అనుకుంటారు. అటువంటి రాజమౌళి గారికి మొట్టమొదటిసారిగా నటించే అవకాశం కూడా మీరే ఇచ్చారు. సో ఇంత నేపథ్యాన్ని మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తోంది ఈ వాతావరణం ఒకసారి సమీక్ష చేసుకుంటే? తర్వాత బోసు గారు ఏమన్నా ఇవన్నీ గమనించారా? చాలా సంతోషమే, కానీ రిఫ్లెక్టెడ్ గ్లోరీ అంటారు తెలుసా మీకు? అదే ఐ డోంట్ వాంట్ టు బాస్క్ ఇన్ ది రిఫ్లెక్టెడ్ గ్లోరీ. ఇంకొకళ్ళ విజయాన్ని చూసి ఆహా వాళ్ళు ఎంత విజయం సాధించారు అని సంతోషపడే లక్షణం నాకు లేదు. కొంతవరకు ఉంటుంది, అదే అయిపోయింది, నేను సాధించవలసింది ఏమీ లేదు. నా తర్వాత వాళ్ళు, నా పిల్లలు, వాళ్ళందరూ ఇంతంత విద్యా సోపానాలు అధిరోహించారు అని చెప్పి సంతోషించి తృప్తి పడిపోయే లక్షణం నాకు లేదు. బికాజ్ నేను సకల కళాపూర్ణుడు. నేను రాణించాలి. నేను రాణించవలసినంత నేను రాణించలేదు, బికాజ్ విధి విలాసం అలా ఉంది. But I have to make a mark in the industry. I will exceed all these people. I will make a mark. For that I am living now. అలా జీవిస్తాను, ఆ మార్క్ చేస్తాను. నేను తప్పకుండా సాధిస్తా. ఈ సినిమా రంగంలోనే ఐ విల్ మేక్ ఎ మార్క్. మీరు ఒక కొత్త ఉత్సాహాన్ని, మామూలుగా పుత్రోత్సాహము, పౌత్రోత్సాహము, తర్వాత భ్రాతృోత్సాహము, 3 ఉత్సాహాలు మీరు పొందారు. అలాగే కలుపుకొని మీ ఉత్సాహంతో మీరు కూడా నేను సినిమా తీయాలి, దాన్ని సక్సెస్ చేయాలి, నేనేంటో నిరూపించుకోవాలనే ఒక స్పిరిట్ మీలో పుష్కలంగా కనిపిస్తుంది కదా. బికాజ్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ దట్. అవును, ఎందుకో ఒక విధి నాతో ఆడుకుంటుంది. నాకు రావాల్సిన కీర్తి నా తర్వాత వాళ్ళకి అలా పంచిపెడుతుంది. అది ఇదంతా కూడా మా బోస్ చేసిందే. మా తమ్ముడు వాడు చేసిన యజ్ఞవరాహ అతని పేరు, దేవతలు పెట్టిన పేరు, వాడు చేసిందే ఇదంతా కూడా. కాదు ఎందుకు జరిగింది. బట్ స్టిల్ అదే విధంగా నాకు ఆయుర్దాయం కూడా అలా పెంచుతూనే ఉన్నాడు. తను వెళ్ళిపోయాడు స్వర్గానికి, తన ఆయువు నాకు ఇచ్చి నన్ను పెంచుతున్నాడు. అలాగా ఐ విల్ మేక్ ఎ మార్క్ ఇన్ ది ఇండస్ట్రీ. ఐ విల్ ప్రూవ్ వాట్ ఐ యామ్. రాజమౌళి గారితో మొట్టమొదటిగా నటింపజేసింది మీరే అన్నారు. పిల్లల గోవి సినిమా గురించి చెప్తారు ఒకసారి మనం తలుచుకుందాం సార్. అది పిల్లల గోవి సినిమా గురించి చెప్పారు ఇందాక మీరు. శ్రీలేఖకి అందులోనే ఉంది, మీ కుటుంబ సభ్యులంతా అందులోనే చేశారన్నారు మీరు. చాలా అది ఇష్టపడేవాడు కాదు, చాలా బతిమాలి చేయించుకునేవాడు. రాజమౌళి ఇష్టపడేవాడు కాదు, చాలా బ్రతిమాలితే వచ్చేవాడు. పిల్లల గురించి సినిమాలో మీ కుటుంబ సభ్యులు ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఎస్, నేను కూడా ఉన్నా. అదే
కానీ ఆ పిల్లలు కూడా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మరి క్లైమాక్స్ ఇలాక అయిపోయింది అది. అదే ఇప్పుడు మీరు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి ఇంచుమించు ఒక 10 years బ్యాక్ వరకు కూడా మెడ్రాస్లో ప్రసాద్ ల్యాబ్ లో ఉందండి, నెగిటివ్ ఉండేది. ఓకే. ఎప్పుడైతే వన్స్ ఐ డిసైడెడ్ ఐ విల్ టేక్ ఇట్ అవుట్ అండ్ కంప్లీట్ ఇట్, ఎలా ఉంటే అలా చేసి అది రిలీజ్ చేయాలి అని అనుకునేసరికి ఫాగ్ అయిపోయిందని చెప్పారు వాళ్ళు. నెగిటివ్ ఆ ఫిల్మ్లో కూడా ఇప్పుడు కాదు కదా అన్నీ, అవును, ఆ బాక్సులు అన్నీ కూడా అంటుపోయి అని చెప్పారు. సో పిల్లల గురించి ఇప్పుడు మీరు ఆర్థికంగా సంపన్నంగానే ఉన్నారు కాబట్టి పిల్లల గురించి మళ్ళీ మోగిస్తారా అని అడుగుతున్నా. అలా అనుకునే అదే కథ కాదు, అప్పుడు అనుకున్న కథ కాదు, పిల్లల గురించి చెయ్యాలి మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. కొత్త కథ రాసుకుని అది కూడా ఆగిపోయింది, ఏం చేయలేకపోయాను. ఇప్పుడు రైట్ నౌ నేను ఆ తర్వాత నందనందనం అనే సినిమా తీద్దాం అనుకున్నా, చాలా చాలా సన్నాహాలు చేశాను, అదే అయిపోయింది. నాకు ప్రొడ్యూసర్ దొరకే అయిపోయింది, అంతకంటే ఏం కాదు. ఇప్పుడు సంగమం అనే ఒక సినిమా ఐఎమ్ హెల్బెంట్ అండ్ డూయింగ్ దట్. నా సకల శక్తులు నా సర్వధాన్ని దారిపోసి ఆ సినిమా తీస్తా. దానిలోనే ఐ విల్ ప్రూవ్ వాట్ ఐ యామ్, ఐ విల్ షో ద వరల్డ్ వాట్ ఐ యామ్, ఐ విల్ మేక్ ఎ మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఎప్పుడు మొదలవుతుంది సార్ ఆ సినిమా? ఏమంటే ఎప్పుడు మొదలవుతుంది సంగమం? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు అంటే గతంలో ఒకసారి తిరుమల నాయక సినిమా ఒకటి చెప్పారు మీరు, తిరుమల నాయక, అది పక్కన పెట్టా. దీని గురించి అది పక్కన పెట్టి సోషియో మైథలాజికల్ ఫ్యాంటసీ పక్కన పెట్టడం. టుడేస్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ సో దట్ ఇట్ విల్ రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్. అందుకని చెప్పి తిరుమల నాయక పక్కన పెట్టి ఈ సంగమం తీసుకున్నాను నేను. ఇది ట్రయాంగులర్ లవ్ స్టోరీ, టుడేస్ లవ్ స్టోరీ విత్ ఇస్కాన్ బ్యాక్ డ్రాప్. ఇస్కాన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. సోషల్ మూవీది, సాంఘికమైన టుడేస్ సోషల్ మూవీ. ఈ రోజు ట్రెండ్ కి తగ్గట్టుగా తీస్తారు. ఫ్యాంటసీ ఇన్ దిస్, ఈ రోజు ట్రెండ్ కి తగ్గట్టుగా లేటెస్ట్ ట్రెండ్. ఎస్, టుడేస్ ట్రెండ్. అదే లవ్ స్టోరీ, ట్రయాంగులర్ లవ్ స్టోరీ. అంతా మీరు సిద్ధం చేసుకున్నారా? నటీనటులు ఎవరెవరు ఏంటన్నారు? చూసుకుంటున్నా, ఒక్కొక్కరిని చూస్తున్నాను. 2023లో అది మొదలవుతుంది అంటారా సంగమం? 23 కాదండి, ఇంకా ఇది ఇప్పుడు ఇంకా ఆగస్టు నెలలో ఉన్నాం, 23లోనే చేస్తా. త్వరలో సంగమం సినిమా మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ కీరవాణి గారికి సంగీతం సహజంగా వచ్చింది, 3 ఏళ్ల వయసులోనే అమ్మవారు మరకతమల్లి అమ్మవారి యొక్క దర్శనం జరిగింది అని చెప్పి అన్నారు కదా. ఒకసారి క్లియర్గా చెప్పండి సార్. అదే భూమి నుంచి ఆకాశానికి 3 తీగలు ఉన్నాయి. ఆ తీగల్ని ఒక దివ్యహస్తం అలా మీటింది. అది వింటూ నాకు సంగీతం వచ్చేసిందని చెప్పాడు అనమాట. తనకు మొత్తం వచ్చేసిందని చెప్పాడు అని చూపించాడు. సరిగొంపదండి ఇలా పాడుతూ నేను ఏమంటే అది పాడి రిపీట్ చేస్తున్నాడు. అప్పుడు హార్మోనియం మీద నేర్పి నేను సిస్టమేటిక్గా కూర్చుని కొంత నేర్పి నాకు ఆ తర్వాత టీచర్ని పెట్టి ఇంకా ధారా ప్రవాహం అంతే, ఏకసంతగ్రాహి. తర్వాత చక్రవర్తి గారి దగ్గర ఎందుకు జాయిన్ చేయాలనిపించింది సార్ కీరవాణి గారిని? ఎందుకు వైలిన్ బ్యాండ్స్ని చూసి అడిగాడు. వైలిన్ బ్యాండ్స్ని చూసి నాకు కావాలి అన్నాడు. నేను ఇవ్వను, నా ప్రాణం. దత్తు అడిగారు అన్నారు కదా, దత్తు తీసుకోవడానికి. అదే చెప్తున్నా. తర్వాత అటువంటిది ఎక్కడ ఇంకొక 100 రూపాయలు పెంచమంటే ఇది విధి వైపరీత్యం. కొడుకుగా నాకు దత్తత ఇమ్మని అడిగిన వాడే నేను రోజుకు 100 ఇస్తున్నాడు, 200 ఇమ్మని అడిగితే ఇవ్వనన్నాడు. ఇది మానేశాడు. చక్రవర్తి గారి దగ్గర మానేశాడు. ముందు ఇవ్వనన్నాడు, మానేసి ఈడన్నాడు కదా అతను ఇస్తానంటే ఇవ్వనంటే మళ్ళీ ఇంకా అతను మొక్కం చూడను, ఈ 100 రూపాయలు కూడా మన కుటుంబానికి ఉండదు, ఆలోచించుకోండి బోసునాథ్ గారు అన్నాడు అనమాట. బోసు గారితో అన్నారు. బోసు పెంపకంలోనే పెరిగాడు. బోసు అంటే పర్లేదు అన్నాడు. అప్పుడు 1 సంవత్సరం చక్రవర్తి దగ్గర మానేసి కాషాయం కట్టుకుంటూ పాదరక్షలు లేకుండా మెడ్రాసులో ఉన్న ప్రతి అమ్మవారి గుడికి రోజుకు ఒక అమ్మవారి గుడికి వెళ్ళేవాడు అనమాట. ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్ల దూరం నాకు కాళ్ళ నడకని వెళ్ళి అక్కడ ఆవిడకి దండం పెట్టుకుని వచ్చి ఆవిడ భోజనం చేసేవాడు. అలా సంవత్సరం చేశాడు. సంవత్సరం చేశాక ఈ లోపున సుందరరామూర్తి గారు, వేటూరి సుందరరామూర్తి గారు చాలా అభిమానించారు వీడిని.
చక్రవర్తి దగ్గర కూర్చుని కంపోజింగ్ కూర్చున్నప్పుడు వీడిలో ఉన్న తెలివితేటలు గుర్తించి ఆయన పాటలకు కూడా సహాయం చేసేవాడు అన్నమాట. సాహిత్యపరంగా కూడా నా కొడుకు కాబట్టి అదే పల్లవి కంపోజింగ్ అప్పుడు ఏదో డమ్మీ పల్లవి అంటుండేవాడు. అదే నిజమైపోయేది అనమాట. బాబు ఓ చరణం కూడా రాసి పాడేవా అని చెప్పి ఒక 1000 రూపాయలు ఇస్తుండు, పాటకు 1000 రూపాయలు ఇస్తుండు. ఆయనకి 10,000 ఇచ్చేవారు ఆ రోజులు. ఆయనకి 10,000 ఓ 1000 ఇచ్చేసేవాడు. ఆ 1000 తీసుకొచ్చి మా బోస్ చేతిలో పెట్టేవాడు. కుటుంబం అతను అలా నడిపారు. సో కీరవాణి గారి ఎదురుగల్లో వేటూరి సుందరరామూర్తి గారి పాత్ర కూడా ఉంది. ఆయన చెప్పేదేనండి. ఇలా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆయనకి రుణం తీర్చుకోవాలి, కీరవాణి రుణం ఇలా సరిపోదని చెప్పి ఆయన ఉన్నారు కదా రామోజీరావు గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి, చాలా మేధావంతుడంటే గొప్ప సంగీతకారుడు, మీకు కావాలంటే వైలిన్ వాయించి చూపిస్తాడు అంటే, ఆయన మీరు చెప్తున్నారుగా మళ్ళీ నేను టెస్ట్ చేయాలా, అక్కర్లేదు అన్నారు అని ఆయన కొన్ని అవకాశాలు ఇచ్చారు. ఆయన కీరవాణి గారి ప్రారంభంలో ఆయన బాగా ఎంకరేజ్ చేసి ప్రోత్సహించిన వాళ్ళు వేటూరి సుందరరామూర్తి గారు ఉన్నారు ప్రధానంగా. నెంబర్ 1 ఆయనే కదా, ఆయనే. అదే చాలా అభిమానం. చక్రవర్తి గారి దగ్గర 2 రోజులు ఉన్నారు సార్. 1 సంవత్సరం ఉన్నాడు అంతేనా? తర్వాత చక్రవర్తి గారు తీసుకెళ్ళి రాఘవేంద్రరావు గారు తీసుకెళ్లారా? ఎలాగా? నేను తీసుకెళ్ళా. నాకు చక్రవర్తి చేరినప్పుడు అసలు మ్యూజిక్ డైరెక్టర్ కానప్పటి నుంచి పరిచయం మెడ్రాస్లో. మామూలు చెవుకాడ అప్పారావు అనేవారు అతను. అదే చెవుకు కార్డు ఉండేది. తర్వాత అతను చక్రవర్తిని పెట్టుకున్నాడు. చెవికాడ అప్పారావు. చెవికి కార్డు ఉంది కాబట్టి యాక్చువల్ కొమ్మునేని అప్పారావు. యాక్చువల్గా కొమ్మునేని ప్లేబ్యాక్ డబ్బింగ్ చెప్తుండేవాడు. అవునవును. డబ్బింగ్ అప్పారావు, చెవుకాడ అప్పారావు 2 పేర్లు. ఆ తర్వాత చక్రవర్తిని పెట్టుకున్నాడు. తర్వాత మీరు కూడా సంగీతం, మీరు హార్మోని వాయిస్తారు, తర్వాత చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు, పాడతారు, కంపోజ్ చేస్తారు కదా. మీకు సంగీతం ఎలా వచ్చింది? సినిమాలు చూసి ఆ పాటలు అలాగే మిక్స్ చేస్తూ పాడుతూ ఉండేవాడిని. ఎక్కువ కన్నాంబ, కాంచనమాల, ఆ రోజులు గాయని మండలు, భానుమతి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా భానుమతిని ఆరాధించేశాను. ఆవిడ నేను సేమ్ ఆవిడలాగా ఆవిడ కంఠస్వరంతోనే పాడేవాడిని అనమాట. అందరూ ఆశ్చర్యపోయేవారు ఎంటెక్ చేస్తుంటాను. తర్వాత మీ విజయేంద్ర ప్రసాద్ గారు కథకులుగా బాగా సక్సెస్ అయ్యారు, రాజమౌళి గారు దర్శకులుగా బాగా సక్సెస్ అయ్యారు. నా వెనకాల వచ్చారు. అదే కీరవాణి గారు సంగీత దర్శకులు సక్సెస్ అయ్యారు. సరే, మీరు ముందు ఫస్ట్ మీరే మీతోనే మొదలైంది అది తీసుకొచ్చాను అనమాట. కానీ రాజమౌళి మేధావి, సహజంగానే చాలా తెలివైన వాడు మా బోస్ చెప్తుండేవాడు, ఆడికి ఇదే ఫస్ట్ జన్మ నరజన్మ. సరాసరి కైలాసం నుంచి వచ్చిన ఒక నంది. కైలాసంలో ఎన్నో వృషభాలు ఉంటాయి, అందులో ఒక నంది సరాసరి వచ్చి రాజమహేంద్రుని గర్భంలో ప్రవేశించడం నేను చూసా అన్నాడు అనమాట. కాబట్టి ఆయన నంది అని పిలుస్తారు ఆ ఫ్యామిలీలో. విజయేంద్ర ప్రసాద్ గారిలో మీరు గమనించిన ప్రత్యేక లక్షణాలు ఏంటంటున్నారు? అప్పుడు సినిమా కథలు చేస్తుండేవాడు నేను, నాకు కూడా సహాయకుడిగా ఉండేవాడు. సినిమాలో నేను హీరో చుట్టూ కథలాడటం నాకు లాభట్లేదు. నాకు కథగా ఉండాలంతే అన్నది నాకుది. అన్ని పాత్రలు ఇంపార్టెంటే, కథ నడవాలి. కానీ ఈ హీరో చుట్టూ కథ తిరగటమేటి అని నాకు ఉండేది కాదు. అది అన్నయ్య ఈ రోజుల్లో ట్రెండ్ ఇది, కథలో హీరో చుట్టూ అల్లాలి, ఎక్కువ సీన్లు హీరో ఉండాలి. నువ్వేమో ఇంతవరకు 10 సీన్లు చెప్పేంతవరకు హీరో ఎంటర్ అవ్వలేదు. ఇలాంటి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ నుంచి నన్ను డైవర్ట్ చేసి ఆ విధంగా నన్ను ఎడ్యుకేట్ చేయటంలో చాలా సహాయపడ్డాడు ప్రసాద్, మా తమ్ముడు. అంటే ఈ జానకిరాముడు సినిమా తోటి ఒక గుర్తింపు వచ్చింది కదా. జానకిరాముడు ఆ సినిమాలో మీ పాత్ర నేను స్టోరీ రైటర్నే, కథ మీది కదా. మీ ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు నా వెనకాల ఉండేవాడు అంటే. కాబట్టి తను కూడా అలా పేరు అలా ఊరిని తన పేరు వేసేవాడిని. అంటే చెప్తున్నాను కదా, కొన్ని సలహాలు ఇచ్చేవాడు.
అంటే 10 సీన్లు అయినా ఇంకా హీరో రాలేదు అని ఇలాంటివి చెప్తుంటేవాడు అనమాట. నాకు అలా ఉండేది కాదు. ఆ విధంగా తన దగ్గర నేను కొంత నేర్చుకున్నాను, నా దగ్గర వాడు కొంత నేర్చుకున్నాడు, అలా కలిసి అలా పనిచేసాం. ఇప్పుడు జానకిరాముడు బాగా సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా, మ్యూజికల్ హిట్ బాగా హిట్ అయింది. కె మురారి గారు నిర్మాతగా వచ్చిన సినిమా. తర్వాత మీలో మరి ఇంత కథ కూడా ఉన్నారు, మీకెందుకు తర్వాత అవకాశాలు రాలేదు సినిమాలో? మేము ఇక్కడి నుంచి తుంగభద్ర వెళ్ళిపోయాం. 16 సంవత్సరాలు అవుట్ ఆఫ్ ఫీల్డ్ అండి. అక్కడ భూములు కొని మా నాన్నగారు సంపాదించిన భూములు మాకు ఇచ్చిన వాటిలో కొత్త రైల్వే ట్రాక్ వెళ్ళింది. సో ఆ రైల్వే ట్రాక్లో ఎంకరేజ్మెంట్లో అన్నీ అయిపోయినాయి. దానివల్ల మా నాన్నగారి భూములు అంటే ఇష్టం. ఆయన మళ్ళీ భూములు కొనాలి అని చెప్పి తుంగభద్రలో రాయచోటి డిస్ట్రిక్ట్లో తుంగభద్ర లెఫ్ట్ కెనాల్లో ఎన్నో కొన్ని వేల మంది రైతులు మన ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ఇన్ఫ్లుయెన్స్లో మేము కూడా వెళ్ళి అక్కడ 300 ఎకరాలు కొన్నాం. ఇక్కడ 30 ఎకరాలు అమ్మేసాం మేము. మాది అందరితో కలిసి 4 అన్నదమ్ములది. నేను, మా తమ్ముడు రామకృష్ణ, ఆ బోసు, ప్రసాద్, 4 అందరికంటే చిన్నవాడు ప్రసాద్. ఈ 4 కలిసి అమ్మేసి ఆ డబ్బుతో అక్కడ 300 ఎకరాలు కొనుక్కున్నాం. అక్కడ 16 ఏళ్ళు ఉన్నాం. ఆ 16 ఏళ్ళు ఉండటం వల్ల ఇండస్ట్రీకి దూరం అయిపోయాను అనమాట నేను. అంటే జానకిరాముడి కంటే జానకిరాముడి సినిమా తర్వాత వెళ్ళారా? ఇవన్నీ ఆ తర్వాతే జరిగిన ఇంచుమించుగా. సో దూరం అయిపోయి ఏమి చేయలేకపోయామండి. అదే ప్రతాప్ ఆర్ట్ రాఘవ ఉన్నాడు కదా, ఈ 16 ఏళ్ళ తర్వాత ఒకసారి వస్తే ఆఫీస్కి వెళ్ళి నేను కలుసుకుందామని వెళ్ళాను మామూలుగా. ఇలా చూసి, ఏమైపోయావయ్యా బాబు, ఎక్కడ పోయావయ్యా, నువ్వు లేక ఆ దాసరగాడికి తండ్రులు కొడుకులు తాత మనం, నువ్వు లేక ఆ కోడిగాడికి సినిమా ఇచ్చాను, నువ్వు లేక ఇప్పుడు రేలం కొడుతూ సినిమా చేస్తా, ఎక్కడ పోయావయ్యా అని ఎలా తల కొట్టుకున్నాడు. ఇలాగ నువ్వు లేక దాసరగాడికి అతను అలాగే మాట్లాడేవాడు, ఆడికి సినిమా ఇచ్చాను, నువ్వు లేక కోడిగాడికి సినిమా ఇచ్చాను, నువ్వు లేక వయసులో చాలా పెద్దవాడు కదా అందరికి. అంటే అంత పెద్ద కాదు, అవునా, నాకంటే 5-6 ఏళ్ళు పెద్ద అంతే. అతను ఒక తినేవాడు, ఇప్పుడు తినేవాడు కాదు, ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవాడు. కానీ చాలా ఆత్మాభిమానం ఎక్కువ. కానీ నేను కనిపెట్టి జేబులో 10 రూపాయలు అలా పెట్టేవాడు అనమాట. వద్దు గురు అంటుండేవాడు ఇలాగని అన్నాను. ఆ అభిమానం చాలా. ప్లస్ కలిసి సినిమాలకు వెళ్తుండేవాళ్ళం కదా, ఇంగ్లీష్ సినిమా ఏంటి, హిందీ సినిమా ఏంటి, తెలుగు సినిమా ఏంటి, మూడింట్లో కూడా రాబోయే సీన్ చెప్పేవాడిని, రాబోయే డైలాగ్ కూడా చెప్పేవాడిని అనమాట. మనోడు కొడతాడు, ఇప్పుడున్న వాళ్ళు అందరూ ఎగిరిపోతారు, పెద్ద మన సినిమా వాళ్ళు వచ్చి అంటూ ఉండేవాడు పాపం రాఘవ. కానీ అటువంటిలో అట్టుపోయాం, విధి ఎక్కడ పెట్టుకుపోయింది. తర్వాత మీ బ్రదర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మీ మనవడు కూడా కాలభైరవ పాట త్రిపులారు సినిమా గాయకుడిగా పెద్ద పేరు వచ్చింది కదా. త్రిపులారు ఆస్కారం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. సో కాలభైరవలో మీరు గమనించింది ఏంటి సార్ ప్రత్యేకత? టాలెంట్ నేను పెద్దగా గమనించలేదు. బికాజ్ దూరంగా ఉంటున్నాం, ఎవరు జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండలేదు మేము. కీరవాణి వేరే ఉంటాడు, వేరే వాళ్ళ ఫ్యామిలీ వేరే. ఇప్పుడు ఆ కీరవాణి కూడా తన సొంతంగా ఎక్కువ చోట ఉంటున్నాడు. సో ఈ ఫ్యామిలీ అటాచ్మెంట్ అన్నది నాకు చాలా తక్కువ. ఐఎమ్ సెల్ఫ్ సెంటర్డ్. ఐఎమ్ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. ఇప్పుడు అంటే ఒకప్పుడు కలిసే ఉండేవాళ్ళు అందరూ. నా దగ్గరికి వాళ్ళు ఎవరన్నా వచ్చి రావాల్సిందిగా నేను అందరిళ్ళకి ఎవరిని కలుసుకొని ఏమి చేయను నేను. అలా కాదు, ఒకప్పుడు అందరూ కలిసే ఉండేవాళ్ళు కదా మెడ్రాస్ లో ఉన్నప్పుడు. అప్పుడు లాంగ్ బ్యాక్ అంటే అదే లాంగ్ బ్యాక్. అప్పుడు అప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఏం కాలేదు. 4 అన్నదమ్ములు కలిసి ఉండేవాళ్ళు. ఎన్ని ఏళ్ళలో ఉన్నాం అలా. తర్వాత మీరు సక్సెస్ అవ్వలేదని మీరు అంటున్నారు, కానీ మీరు రాసిన చాలా పాటలు బాహుబలి 1, బాహుబలి 2 మీ పాటలే. సినిమా తీసి జాక్ పాట కొట్టారు. అదే త్రిపులారు సూపర్ హిట్.
అలా కథానాయకుడు, అలాగే చాలా సినిమాలు ఉన్నాయి. రాజన్న, ఐ డోంట్ వాంట్ టు బాస్క్ ఇన్ ది రిఫ్లెక్టెడ్ గ్లోరీ. అది ఓకే. మీ పాటలు కూడా ఉన్నాయి కదా స్వయంగా. పాటలు ఉన్నా కూడా ఆఫ్టర్ ఆల్ సాంగ్ ఏంటి? అదే ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఇన్ మై టాలెంట్. అదే అదే ఫ్రాక్షన్. మామూలుగా మీలో కథకుడు ఉన్నాడు, నటుడు ఉన్నాడు, సంగీత దర్శకుడు ఉన్నాడు, ఆల్రౌండర్ ఉన్నారు కదా. ఈ ఆల్రౌండర్ గా ఉండటం మీకు నష్టం తేలేదా? అదే నష్టం, పెద్ద నష్టం. అదే అంటున్నా, ఒక రంగాన్ని ఎంచుకోకుండా మీరు. ఎల్వి ప్రసాద్ గారి దగ్గర 15 అసిస్టెంట్ గా పనిచేశాను. ఆయన దగ్గర నుంచి విడిపోతూ సినిమా థియేటర్ లేదు, మీరు ఏమీ ఖాళీగా ఉన్నారు, నేను బయటకు వెళ్ళి హేమభద్రరావు అని తండ్రులు కొడుకులు సినిమా స్టార్ట్ చేస్తున్నాడు, సరే ఐ వాంట్ టు గో దేర్ అన్నాను. వెళ్ళిరండి అన్నారు. అండి అని ఎవరు నన్ను ఆయన, మీదేనా ఒక సలహా, ఒక నాకు జీవితంలో పనికొచ్చే ఒక సలహా ఇవ్వండి అన్నాను. అంటే ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, యూ కెన్ బికమ్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్, యూ కెన్ బికమ్ ఏ సాంగ్ రైటర్, యూ కెన్ బికమ్ ఎన్ ఆర్టిస్ట్ యువర్ సెల్ఫ్, యూ కెన్ బికమ్ ఏ స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్, ఇవన్నీ ఉన్నాయి మీకు. బట్ యూ కెన్ బికమ్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్ చెప్పాను కదా, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవ్వచ్చు మీరు. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి మీకు, ఇవన్నిట్లోనూ ఒకటి ఎంచుకోండి, దాన్ని ఫాలో అండి, మిగతా అన్ని పక్కన పెట్టండి, అప్పుడు మీరు సక్సెస్ చూస్తారు అని చెప్పారు అనమాట. నేను అన్నా, ఒక డైరెక్టర్కి అన్నీ ఉండటం మంచిది కదా అండి అన్నాను. ఓ నవ్వు నవ్వారు ఆయన. ఇంకా అంతకంటే ఇంక చెప్పలేదు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు కథకుడుగా ఆయన ఉన్నారు. అలా విజయేంద్ర ప్రసాద్ గారు మీ బ్రదరు, అలాగే మీ కీరవాణి గారు మ్యూజిక్ వరకు అన్లిమిట్ చేసుకున్నారు, రాజమౌళి గారు దర్శకుడుగా ఉన్నారు, శ్రీలేఖ సంగీత దర్శకుడు అన్నారు. మీరు మాత్రం ఆ మల్టీగా నాలెడ్జ్ ఉన్ని మీరు ఏ దర్శకుడుగానో కథకుడుగానో లిరిసిస్ట్ గానో ఉండకుండా అన్నింటిలో ప్రయోజనం చేశారు. చిత్రం ఇది మై టాలెంట్ అండ్ నా ఫార్చ్యూన్ ఎవ్రీథింగ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ దెమ్, ఆల్ బికాస్ ఆఫ్ మై బ్రదర్ బోస్. వాడు చేసిన పని. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ స్పిరిచువాలిటీ, he used to tell us, he used to tell me. ఏమని చెప్పేవాడు? అన్నయ్య, రాత్రి ప్రతిరోజు రాత్రులు నీ తపఫలాన్ని నీ కింద నుంచి దొంగిలించి ఈ విజయేంద్ర ప్రసాద్కి కీరవాణికి ఇస్తున్నాను నేను, మళ్ళీ పొద్దున్నే లేచి ఏడుస్తాను, అయ్యో నా చిన్నన్నకి ద్రోహం చేస్తున్నాను నేను అని ఇలా కంటిన్యూగా జరుగుతుంది. చేసిన పాపం చెప్తే పోద్దని చెప్పి నీతో చెప్తున్నాను, నా చేతులు పట్టుకు ఏడ్చాడు. నాకు తెలియదు నిజట్లో నేను చేస్తున్నాను నేను ఇవన్నీ అని అలా ఏడ్చేవాడు. మరి ఇప్పుడు ఏం తెలుసుకున్నారు? ఇప్పుడు కూడా సినిమా తీస్తానంటున్నారు కదా, ఇప్పుడు మీరు దర్శకుడిగా ఏ పాత్ర పోషిస్తారు? దర్శకుడిగా ఉంటారా? ఎలాగా? దర్శకుడే అంటే స్టోరీ రైటర్ నేనే, ఓకే, సాంగ్స్ నేనే రాసుకుంటా. బట్ అందులో అంతవరకు మ్యూజిక్ చేయండి, కీరవాణి చేస్తాడు మ్యూజిక్ చేయండి. సంగమం సినిమా అన్నారు కదా, సంగమం ట్రెండ్ ఉంటుంది. టుడేస్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఈ సంవత్సరం మొదలవుతుంది. ఈ సంవత్సరం తర్వాత మీరు అంతకుముందు న్యూ ఫేసెస్, కొత్త ముఖాలు. గతంలో తిరుమల నాయక్ ఒక సినిమా అన్నారు. తిరుమల నాయక్ ఇంతవరకు తిరుమల నాయక్ మీదే ఉండేది మనసు. ఒక సోషియో మైథలాజికల్ ఫ్యాంటసీ వద్దు, టుడే అందరికి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాగా తీయాలి. దానికి ప్రేక్షకులు కొంతమంది ఉంటారు. ఇట్స్ నాట్ ఏ యూనివర్సల్ అప్పీల్ ఉండదు. ఇది ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ అవుతుంది. అది ప్యాన్ సౌత్ ఇండియా ఓన్లీ. సో ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ చేద్దామని చెప్పి అది పక్కన పెట్టి దేవుడికో నమస్కారం పెట్టి ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. సంగమం తర్వాత గతంలో ఒకసారి మీకు ఎస్ గోపాల్ రెడ్డి గారు ఎవరో ఆదిశంకరాచార్య సినిమా తీయమని అడిగారా? అడిగారు. అదేంటి సార్? ఇప్పుడు కూడా ఆఫర్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆఫర్ ఉంది. ఓకే, మీరు తీస్తానంటే 30 కోట్లు పెడతానని అన్నారు ఆయన. ఇప్పుడు కూడా అది మీరే చెయ్యాలి. నా జీవన ధ్యేయం, నేను కూడా ఆదిశంకరాచార్య సినిమా తీయాలంటూ సినిమా ఫీల్డ్కి వచ్చాం. తుంగభద్రలో ఉన్నప్పుడే కథ రాసుకున్నాను నేను. మీకు చెప్తే తప్పులేదేమో. మా తమ్ముడికి ఎన్నో దివ్య దృష్టిలో ఉన్నాయి, గత జన్మలన్నీ ఎవరెవరు ఏమో చెప్పాడు కదా. అందులో శంకరాచార్యుల తల్లి ఆర్యాంబు నువ్వే అని చెప్పాడు నాకు. నన్ను ఆయన వెళ్ళిపోయిన ప్రథమ భిక్ష అడిగి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎంత ఏడ్చావు కొడుకా అని. సన్యాసం తీసుకుంటాను పర్మిషన్ ఇయ్యమ్మా అని అడిగినప్పుడు ముచ్చట్లన్నీ తీరి ముదుములో తీసుకునే సన్యాసం, ముక్కుపత్తులారిన వాడు ఉప్పుడట్రా సన్యాసం,
ఎందుకట్రా నిన్ను కన్నది, నా జీవితం ఏం కావాలిరా అని ఆవిడ ఎంత ఏడ్చిందో ఆ ఆర్యాంబు నువ్వే అని చెప్పాడు. సో ఫస్ట్ సినిమా మీరు ఆదిశంకరాచార్య మీద చేద్దాం అనుకున్నారా? అనుకున్నాం. పరిశ్రమలకు వెళ్ళిన కొత్తల్లో ఆ కీరవాణితోనే అది బాల ఆదిశంకర్ చేద్దాం అనుకున్నాను నేను. చాలా పాటలన్నీ అన్ని రాసుకుని అన్ని మొత్తం ఫుల్గా కైలాసం ఆరోహణం వరకు అవన్నీ కీరవాణి మ్యూజిక్ చేశాడు, కీరవాణి పాడేవాడు. మరి ఎందుకు అది ముందుకెళ్ళలేదు సార్ ఆ ప్రాజెక్ట్? అన్ని ఎన్నో ఆగిపోయినా అందులో ఇది అలా అయిపోయింది. మరి ఇప్పుడు ఆయన గోపాల్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు కదా డబ్బులు పెట్టడానికి? అంతకంటే ముందుకు ఇప్పుడే ఆ శంకరాచార్య ఇంకక్కడితో నా జీవితం కూడా అయిపోయింది నేను అనిపిస్తుంది. నా వైరాగ్యానికి వచ్చేస్తాను నేను. అర్థం చేసుకోండి. అర్థమైంది నాకు. కాబట్టి నాకు అది వద్దు. వైరాగ్యం జోలికి వెళ్ళదలుచుకోలేదు మీరు. మంచి యవనంగా ఉన్న సంగమం సినిమా తీయాలనే మీరు అనుకుంటున్నారు? ఎన్నో తీయాలి అన్నయ్య. అదే ఎన్నో సినిమాలు అన్ని తీయాలి. భగవంతుడు నాకు దీర్ఘాయు ఇచ్చాడు, ఇస్తాడు. అలాగా అవన్నీ తీసాక అప్పుడు చూద్దాం శంకరాచార్య. ఇప్పుడు మీరు 91 ఏళ్ళ నుండి 92 ఏట అడుగుపెట్టినట్టుంది కదా, 91 ఏళ్ళు నడుస్తున్నాయి కదా. ఇప్పటికీ మీరు అంత ఎనర్జెటిక్గా అంత హెల్దీగా ఉండడానికి ఏంటి కారణం? అంటే నా జీవితాశయాలు ఇంకా ఫుల్ఫిల్ కాలేదు, అది చెయ్యాలి అన్న ఒక తపన నన్ను ఎలా ఉంచుతుంది అని నేను నమ్ముతాను. నేను యవనంగా నా కోరికలే నన్ను ఎలా నిలబెడుతున్నాయి. తర్వాత మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ మీరు తయారయ్యే విధానం కానీ అంతా కొంచెం డిఫరెంట్గా ఒక మోడల్ లాగా తయారవుతారు కదా, దీనికి ఏమైనా ప్రేరణ ఉందా ఏంటిది అసలు ఇదంతా? ఇప్పటి నుంచి నేను ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్. హై స్కూల్కి వెళ్ళే రోజుల్లో కూడా అందరూ ఈ చేతులు ఎక్కడికి ఉంటే ఇక్కడ మడత పెట్టేసి ఇక్కడ పెట్టేవాడిని. నేను అలా కుట్టించుకోండి, కత్తిరించేసేవాడిని. ఎలాగా అలా ప్యాంట్లు ఇలా కత్తిరించేవాడిని. నేరో ప్యాంట్లు ఫస్ట్ నేను కట్టుకునేవాడిని, నవ్వేవారు. బట్ ఇట్ బికేమ్ ఏ ఫ్యాషన్ ఆఫ్టర్ దట్. ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు కట్ చేసేసి ఇలాగా, ఆ తర్వాత కింద బ్రాడ్గా ఉంటే బాగుంటుందని చెప్పి అలా స్పెషల్గా కుట్టించుకున్నా. బెల్ బాటమ్ చూసాక వచ్చినాయి అన్నీ. నేను బిలీవ్ ఇట్ సార్, నేను అబద్ధం అంటాను. నేను క్రియేట్ చేసేవాడిని ఫ్యాషన్, నేను ట్రెండ్ క్రియేట్ చేసేవాడిని. స్టైలిష్గా ఉండటం, ట్రెండీగా ఉండటం. ఇక్కడికి వచ్చే మెడ్రాస్ వచ్చాక చిరంజీవి కూడా నా స్టైల్ ఫాలో అయ్యాడు కొన్ని షర్ట్లు. తర్వాత మీరు పాటలు, అద్భుతమైన పాటలు రాశారు, కానీ ఎక్కువ మీరు సంస్కృతం రాయడానికి ఎందుకు ఎక్కువ ఇష్టపడతారు సార్? సంస్కృత పాటలు నీకు చెప్పాను, సంస్కృత పాఠశాల ఉంది కదా. అవును, కొవ్వూరు. అందులో ఒక తనకు భోజనం పెట్టేవాడిని అని చెప్పాను కదా. అవునవును. అతని ద్వారా నాకు ఈ ప్రేరణ కలిగింది, సంస్కృత భాష మీద అభిమానం కలిగింది. తర్వాత చిన్నప్పుడు మా అమ్మ, నా కన్న తల్లి, ఆవిడకి పోతన గారి రామ భాగవతంలో కొన్ని వందల పద్యాలు కంఠస్థం. నన్ను పెంచుకున్న తల్లికి వాళ్ళు కూడా రావు. పెంచుకున్న తల్లి, కన్న తల్లికి విదుషీమణి అన్ని. ఆవిడ దగ్గర ఆ పద్యాలు వింటూ సాహిత్యం మీద నాకు అభిమానం ఏర్పడిపోయింది నాకు. సో తద్వారా అందులో సంస్కృత పదాలు, అర్థం కాని పదాలు, అమ్మ దీనికి అర్థం ఏంటి అని అడగటం, ఆ విధంగా సంస్కృతం మీద శ్లోకాలు అందంగా కనపడుతూ ఉండేవి. చదువుతుంటే అందంగా ఉండేది. ఇప్పుడు కొవ్వూరులో సంస్కృత పాఠశాల ఉంది కదా, సంస్కృత విద్యాశాల ఉంది. మీరేమో మీలో ఉన్న ఈ చిత్రకారుడు ఉన్నాడు కదా, పెయింటింగ్ సిస్టమేటిక్గా నేర్చుకుందామని జేజే స్కూల్కి బాంబే వెళ్ళారు. అటువంటిది మీకు సంస్కృతం ఇష్టం అంటున్నారు కదా, అక్కడ కొవ్వూరులో ఎందుకు మీరు చేరలేదు సంస్కృత కాలేజ్? అది అటు వెళ్ళలేదు. ఇది ఓ ప్రవాహంలో కూడా అలా కొట్టుకున్నాను. అన్నదమ్ములు నాన్న, మా అన్నయ్య నేను ఒకే క్లాస్ చదువుకుంటూ వచ్చాం, ఫస్ట్ ఫామ్ దగ్గర నుంచి. బిలీవ్ ఇట్. అదే నాకంటే 2 ఏళ్ళు పెద్ద మా అన్న. కానీ ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్, ఫోర్త్, ఎస్ఎస్ఎల్సి వరకు మీ ఇద్దరం కలిసే. ఎస్ఎస్ఎల్సిలో మా అన్నయ్య పాస్ అయ్యడమే ఫెయిల్ అయ్యా, అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో చేరాను. తను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ చదివాడు. అలా దూరం అయిపోయాం. సంస్కృత పాఠశాలలో చేరాలి అనిపించలేదు.